హలో గాయ్స్, ఇప్పుడే ఒక కళాఖండాన్ని చూసి వస్తున్నాను అనమాట. ఆ కళాఖండం పేరే మిత్రమండలి. సో ఇప్పుడే మిత్రమండలి ప్రీమియర్ షో అయిపోయింది మల్లికార్జున థియేటర్లో. వచ్చి ఇప్పుడే బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేసుకుంటే టూ డిసప్పాయింటెడ్ అనమాట. చలో లొకేషన్ చేంజ్, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని ఇంటికి వచ్చేసి షూట్ చేసేస్తున్నా. సో ముందుగా ఒక ఇంట్రో. ఛానల్గా వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, విజిట్గా సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ సినిమా చూద్దామని మల్లికార్జున థియేటర్కి ఇక్కడ అత్తపూర్ నుంచి స్టార్ట్ అయినమాట. అరౌండ్ 5 o'clock ఆ టైంలో. వెళ్ళే టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, కానీ మనం ఎక్కడ తగ్గకుండా అటు ఇటు గుంతలను దాటుకుంటూ సినిమాకి వెళ్ళిపోయినామాట చాలా ఫాస్ట్గా. సో నేను వెళ్ళిన టైంకి సినిమా అలా 6:30 అయిపోయింది. 6:15 షో నాకు. కాకపోతే మనకు కొంచెం లక్ ఉండటం వల్ల మనకి ఏందో మిగతా విషయాల కంటే సినిమా విషయం కొంచెం లక్ ఉంటుంది. సో అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ అయింది సినిమా. అరౌండ్ 6:30కి నేను వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ. సో తర్వాత సినిమా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయిన ఒక 1 hour నాకు అనిపించింది ఏంటంటే ఓకే, ఇంకో 2 hours లేటెస్ట్ ఉంటే అయిపోయేది కదా అనిపించింది నాకైతే. సో అది నా రియాక్షన్. ఇంకా సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఒక విషయం చెప్తారు అనమాట. ఇది కథ లేని కథ అని చెప్తారు. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇందులో కథ ఏముండదని. అయినా కానీ చిన్న స్టోరీ లైన్ చెప్తాను నీకు. అంటే కులపిచ్చి ఉన్న పర్సన్ నారాయణ వాళ్ళ కూతురు నిహారిక ఒకరోజు కిడ్నాప్ అవుతుంది అనమాట. సో ఈ కిడ్నాప్ కి గాలికి తిరిగే మన మిత్రమండలి గ్యాంగ్ అసలు సంబంధమైనది ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనమాట. ఇంతకంటే ఎక్కువ స్పాయిలర్స్ చెప్పలేము మనం. ఇంకా ప్రాపర్గా పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే నాకు బాగా నచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే బీజిఎం అనమాట. బీజిఎం అయితే చాలా బాగుంది, చాలా చోట బాగా వర్కౌట్ అయింది అనమాట. ర్యాప్ సాంగ్స్ ఇన్ బిట్వీన్ బాగా యూజ్ చేశారు, అది చాలా బాగా ల్యాండ్ అయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ లెవెల్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అనమాట. తో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఫ్యాబ్లెస్ జాబ్ అనమాట. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మెయిన్ లీడ్గా చేసిన దర్శి కానీ, ప్రసాద్ కానీ, రాఘమయూర్ కానీ, విష్ణు కానీ, వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే. కొన్ని సీన్స్ అంతగా పండగపోయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తూ అలానే ఉండిపోతాను అనమాట. ఇంకా హీరోయిన్గా డెబ్యూ చేసిన నిహారిక డన్ ఏ గుడ్ జాబ్ అనమాట. అంటే రీల్స్ కంటే కొంచెం ఎక్కువ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. ఇంకా వెన్నెల కిషోర్ కానీ, సత్య కానీ వాళ్ళ కామెడీ టైమింగ్తో వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డన్ ఫ్యాబ్లెస్ జాబ్. యాక్టర్స్ పరంగా అయితే దర్ ఇస్ నో నెగిటివ్ అనమాట. ఎవ్రీ వన్ డన్ ఫ్యాబ్లెస్ జాబ్. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్, సెకండ్ హాఫ్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అయినాయి. కొన్ని సింగిల్ లైన్ పంచెస్ కూడా చాలా బాగా ల్యాండ్ అయ్యాయి అనమాట. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ బాగా నవ్వడానికి ట్రై చేశారు. అలా నవ్వుతాం పర్లేదు అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ మాట్లాడుకుంటే బన్నీవాస్ ప్రొడ్యూస్ చేసే సినిమాని. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అనిపించింది అనమాట. ఆయన రీసెంట్ ఫిలిం మన రిలీజ్ హార్ట్స్తో పోలిస్తే ఇందులో కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది. అది డైరెక్టర్కి ప్రొడ్యూసర్ యూజ్ చేసిన తెలియను, లేకపోతే బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల కొంచెం క్వాలిటీ తగ్గిన ఫీల్ వచ్చింది అనమాట ప్రొడక్షన్ వాల్యూస్ లాగా అయితే. ఇంకా ఇది నాకు పాజిటివ్గా అనిపించిన విషయాలు అయితే. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఇంకా ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళి సినిమాని మంచిగా వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏం లేదు, ఇందులో అంత డొల్లా అనిపించింది అనమాట. సో ప్రాపర్గా చెప్పాలనుకుంటే ఫస్ట్ థింగ్ లాగ్డ్ నారేషన్ అనమాట. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎవ్రీ సీన్ ఒక 2 minutes లాగ్ అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇంట్రో చూడంగానే ఓన్లీ ఇంట్రో సీన్ ఇంత ఉంటుంది అనుకున్నా, అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక 1 to 2 minutes లాగ్ అవుతూనే ఉంటుంది. అండ్ సమ్ కామెడీ పోర్షన్స్ కూడా చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి అనమాట. అసలు ఒక సీక్వెన్స్ ఉంటుంది, వెనకేసే సీక్వెన్స్. అది ఇనిషియల్ స్టేజ్ పర్లేదు బాగానే సెటప్ చేస్తున్నా కానీ ఆ సీక్వెన్స్ వచ్చిన ప్రతిసారి మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది అనమాట. టార్చర్ లాగా అనిపిస్తుంది ఆ సీక్వెన్స్ వచ్చిన ప్రతిసారి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతమంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు ఈ జనరేషన్లో, తోప్ కామెడీ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని సరిగ్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని అనిపించింది అనమాట. అంటే వారికి తగ్గట్టు ఒక సీక్వెన్స్ కానీ, ఒక మంచి కామెడీ టైమింగ్స్ కానీ, పంచెస్ కానీ అసలు సరిగ్గా యూజ్ చేసుకోలేదు, సరిగ్గా రాయలేదు అనిపించింది అనమాట నాకైతే. అండ్ ఇంకోటి వచ్చేసి ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే ఎడిటింగ్ చేసింది పవన్ కళ్యాణ్. సో తన కొన్ని కట్స్ బాగున్నా కానీ అంత తన నుంచి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది, ఎక్కడ న్యాచురల్గా అనిపించలేదు. అది ఎక్కడ ఇష్యూ ఏం ఇష్యూ నాకైతే అర్థం. అజల్లో సినిమాని జాతరత్నాలు కైండ్ ఆఫ్ వేలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, లైక్ సెన్స్లెస్ కామెడీ లాగా. కాబట్టి ఈ సినిమాలో కూడా సెన్స్లెస్ ఉంది, కాబట్టి కామెడీ ఒకటే లేదనిపించింది. ఇంకోటి దీనికి తగ్గట్టు సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి, కానీ ఆ ప్లేస్మెంట్ మనకి ఇరిటేషన్ తెప్పించింది అనమాట. లైక్ పుండు మీద కారం కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అసలే ఈ కామెడీ లేదు అంటే ఆశ్చర్యంగా ఉన్న అనిపిస్తుంటే మధ్యలో ఈ సాంగ్స్ వచ్చి ఇంకా డిస్టర్బెన్స్ చేస్తాయి.
ఇంకోటేందంటే సినిమాలో ఒక 5 మినిట్స్ మనం కంటిన్యూ‌గా నవ్వేస్తామనమాట. నెక్స్ట్ 15-20 మినిట్స్ ఖాళీగా కూర్చుంటాం. ఒక సీన్స్ వస్తున్నా గాని మనకేం అనిపియదు. మనకు పెద్దగా నవ్వేం రాదు. అలా పోతూనే ఉంటది సినిమా. ఫ్లోలో పోతూ ఉంటది. అంటే ఒక హిలేరియస్ మూవ్‌మెంట్ గాని, బాగా నవ్విన మూవ్‌మెంట్ గాని అన్నట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. మనకసల కొంచెం హాస్య గ్రంథాలు ఎక్కువుంటాయనమాట. చిన్న పంచ్ ఉన్నా గాని చాలా బాగా నవ్వేస్తా నేను. కాకపోతే ఈ సినిమా చూసినప్పుడు అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. అది అది ఇష్యూ నాకు తెలిసి మెయిన్ ఇష్యూ. ఇది నాకు మెయిన్‌గా అనిపించిన నెగెటివ్స్ అయితే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇట్స్ ఏ వాష్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. అంటే నాకంతగా నచ్చలేదు. అంతగా ఎక్కలేదు నాకైతే సినిమా. నేను కొంచెం చిన్న కామెడీ ఉన్నా గాని పర్లేదనుకున్నా. కాకపోతే ఫుల్ డిసప్పాయింటెడ్ అనమాట. అంటే యాక్టర్స్‌ని చాలా బాగా యూజ్ చేసుకోలేదు. అంత మంచి యాక్టర్స్ ఉండగా యూజ్ చేసుకోలేదనిపించింది. సో, దట్స్ ది రివ్యూ. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. అండ్ సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వచ్చే డ్యూడ్ తెలుసు కదా, అండ్ కేరామ్ 2 రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా డ్యూటీస్ అవైలబిలిటీని బట్టి. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. సో సీ యూ, బాయ్ బాయ్, టాటా, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.